ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జాను, బిల్ పే చేశాను. ఇంకింటికి వెళ్దామా? అదేంటి చేశారు? విశ్వ వాళ్ళ అమ్మ నాన్న వచ్చేంత వరకు ఉందాం. అది కాదు జాను, నేను చెప్పేది విను. జాను అంటే మీరేనా? అవునండి. పేషెంట్ స్పృహలోకి వచ్చారు, మిమ్మల్ని కలవరిస్తున్నారు. అవునా? నా జానుతో వాడు మాట్లాడాడంటే ఇంకా అంతే. విశ్వ విశ్వ జాను, రే విశ్వ, ఏంట్రా ఇది? ఎందుకు ఇలా చేసావు? యాక్సిడెంట్ మా ఇంటి ముందు జరిగింది కాబట్టి సరిపోయింది. వేరే దగ్గర జరుగుంటే నీ పరిస్థితి ఏంట్రా? ఇదంతా నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసమేనా? ఎవరా తను? నేను నిన్ను ఎన్నిసార్లు అడిగినా నువ్వు చెప్పలేదు. తన కోసం పిచ్చివాడు అయిపోతున్నావు. ఇప్పుడైనా చెప్పు నువ్వు, తను ఎవరో ఎక్కడుంటుందో. ఆయన తనకి పెళ్లి అయిపోయిందని చెప్పావు కదా, ఇంకా తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? తను ప్రమాదంలో ఉంది జాను, తనని కాపాడాలి. చూసారా జైసర్, ఈ పిచ్చోడు ఆ అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నాడు. విశ్వ, నీలాంటి గొప్ప ప్రేమికుడిని దూరం చేసుకున్నా ఆ అమ్మాయి నిజంగా దురదృష్టవంతురాలురా. తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నీతో పర్సనల్గా మాట్లాడాలి జాను. నీకు ఒక విషయం చెప్పాలి. జైసర్, వీడు నాతో ఏదో పర్సనల్గా మాట్లాడాలట. ఇఫ్ యూ డోంట్ మైండ్. నా పెళ్ళంతో నీకు పర్సనల్ ఏంట్రా? నా గురించి చెప్పేయాలనా? ప్లీజ్ సార్. మీరు నన్ను కాలేజీలో స్పైగా పెట్టుకున్న విషయం ఆ విశ్వాకి తెలిసిపోయింది సార్. పంతుల చేత తప్పుడు ముహూర్తం పెట్టించిన మ్యాటర్ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు చెప్పరా? నువ్వు ప్రమాదంలో ఉన్నావు జాను. నేను ప్రమాదంలో ఉండడం ఏంటి? ఇందాక నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆపదలో ఉంది అన్నావు. ఇప్పుడు నేను ప్రమాదంలో ఉన్నానంటున్నావు. అసలు ఏమైందిరా నీకు? నేను చెప్పేది నిజం జాను. నీకు ఆ జై కరెక్ట్ కాదు. నువ్వు ఇబ్బందుల్లో పడతావు. అసలు జై ఎలాంటి వాడంటే, ఆపరా. జైసర్ గురించి అలా ఎప్పుడు మాట్లాడకు. ఆయన దేవుడ్రా. నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారు తెలుసా? జైసర్ నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో మాటల్లో చెప్పలేను. మా అమ్మ నాన్నల తర్వాత నా మీద అంత ప్రేమ చూపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది జైసరే. జైసర్ లాంటి గొప్ప అల్లుడు దొరికాడని మా అమ్మ నాన్న ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా? నేను కల్లో కూడా ఊహించిన జీవితం జైసర్ వల్ల నా సొంతమైంది.
సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నా ఫోన్ ఇక్కడ మర్చిపోయాను. ఒక నిమిషం సార్. ఈ పిచ్చోడు మన గురించి అపార్థం చేసుకున్నాడు. తను ప్రేమించిన అమ్మాయి ప్రమాదంలో ఉందని, నేను కూడా ప్రమాదంలో ఉన్నానేమోనని అనుకుంటున్నాడు. మీరు నన్ను ప్రాణంలా ప్రేమిస్తున్నారని పాపం వీడికేం తెలుసు సార్. వీడు లవర్ గురించి పడుతున్న టెన్షన్ నా మీద చూపిస్తున్నాడు. మీరేంటో వీడికి తెలియదు సార్. నా గురించి, నా మనసు గురించి నీకు తప్ప వేరే ఎవ్వరికీ తెలియదు జాను. నేను నిన్నెంత గాఢంగా ప్రేమిస్తున్నానో నాకు కూడా తెలియదు. నువ్వు నా సొంతం అని అందరూ అనుకుంటున్నారు. నిజానికి నేనే నీ సొంతం. హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా. నమస్కారం నమస్కారం అమ్మా. నమస్కారం. అవి అక్కడ పెట్టండి అమ్మా. బావగారు ఎక్కడ చెల్లెమ్మా? బావగారు వస్తున్నా. బాగున్నారా? బాగున్నామమ్మా. రండి కూర్చోండి. పొద్దున్నే దిగిపోయారేంటి? టిఫిన్ చేయడానికి వచ్చారేమో. ఏమనుకోకండి, హడావిడిగా ఈ కార్యక్రమం పెట్టుకోవాల్సి వచ్చింది. కార్యక్రమమా? మరేం పర్వాలేదమ్మా. మంచి విషయాలు మధ్యంతర ఎన్నికల్లా ఇలాగే జరుగుతుంటాయి. ఏమండి, ఒకసారి ఇలా రండి. ఏంటి మీతో మాట్లాడాలి. బావగారు ఇప్పుడే వస్తాను. ఆ, పొద్దున్నే వీళ్ళొచ్చారేంటండి? అన్నయ్య గారు కార్యక్రమం అంటున్నారు. అసలేం జరుగుతుందండి? నిశ్చితార్థం జరుగుతోంది. నిశ్చితార్థమా? నాకు ముందుగా చెప్పనే లేదు. ఎంగేజ్మెంట్ నీకు నాకు కాదు, సిద్ధుకి కనిష్కకి. అందుకే చెప్పలేదు.